ఫోటోలో ఒకలా ఉంది, ఇక్కడ ఒకలా ఉంది ఏంట్రా ఇది. ఇలా తీసుకుని బుహారీ రైస్, చికెన్ పీస్ టేస్ట్ చూద్దాం. క్యామిల్ మిల్క్ దొరుకుద్ది మా, అది తాగుదాం. ప్లేట్లు ఏమి ఎవరు, రోటీ చూడు ఎంత ఉందో. ఎక్కడికి తీసుకొచ్చావురా? అరే వర్స్ట్ కాడరా మీరు. సాల్ట్ ఉంది. ఏం చేస్తున్నారా మీరు? మీరందరూ చెప్పగలరు. బ్యాట్లు వికెట్లు అన్ని తీసేయండి. మేము ఆడామనుకుంటున్నారు. పోరాడాం సార్. హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. నిన్న నైట్ మేము క్రికెట్ ఆడి పడుకునేసరికి, క్రికెట్ ఆడి త్వరగానే అయిపోయింది. కార్డ్స్ ఆడారు ప్రవీణ్, నదీము, కలీము. కార్డ్స్ 3ంటికి పడుకుందాం అంటే వాడు 6 తర్వాత రేపటో రేట్లు తగ్గుతాయి. పొద్దున్న 6 దాకా ఆడుతూనే నేను 3 అయితే పడుకుని పోయాను. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మా మెట్టమ ప్రవీణ్ గాడికి ఏంటి మామ రెస్టారెంట్ యమన్ ఫుడ్ తినిపిద్దాం అనుకుంటున్నాం. అక్కడ 2 రెస్టారెంట్లు ఉంటాయి. ఒకటి అల్ కబీర్, అల్వాది, 2 ఉంటాయి. 2 వాటిల్లో ఏది రెడీగా ఉంటే అందులోకి వెళ్ళిపోతాం. ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. ఎన్ని మారినా ఇక్కడ మాత్రం ట్రాఫిక్ మారదు. ఏఎంబి దగ్గర వీకెండ్ ఉత్తి రోజులు అన్ని రోజులు ఇంతే. ఆ ఫ్లైఓవర్ ఇటు కూడా వేసేసి ఉంటే ఇంచక్క అటు నుంచి వచ్చేవాళ్ళు ఫ్లైఓవర్ దాటుకుని వెళ్ళిపోతారు. మాకు ఇక్కడ నుంచి ఇంకా 23 minutes చూపిస్తుంది. ఇప్పుడే వచ్చాము ఏరియాకి. మా ఎలా ఉంది ఏరియా? ఇంటికి వెళ్తాం. ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా యమనోళ్ళే ఉంటారు అనమాట. వీడికి మొత్తం చూసి మామ మన ఇండియానేనా అని అడుగుతున్నాడు వీడు. అల్వాది రెస్టారెంట్ ఫ్యామిలీ సెక్షన్ కింద. లెట్స్ గో. మేము ఫ్యామిలీ కాదంట, బయటకు పొమ్మన్నాడు, పైకి వెళ్ళమన్నాడు. ఇక్కడ గ్రిల్ చూడండి ఎలా చేస్తున్నారు. ఇది గ్రిల్ కాదు, అల్ఫహాం అనుకుంటా. బొగ్గు పెట్టి అల్ఫహాం ని అలాగా తిప్పుతూ ఉన్నారు అనమాట. ఇక్కడేమో గ్రిల్ అలా తిప్పుతా ఉన్నారు. లోపలికి వచ్చి కూర్చున్నాము. కింద ఫ్యామిలీ సెక్షన్ ఉంది. అయితే మేము ఫ్యామిలీ కాదని చెప్పేసి పైకి పంపించారు. ఇదంతా కూడా మాస్లా ఉందన్నమాట. పైన మొత్తం ఇదిగోండి నార్మల్ గా ఉంది, చిన్నది, చాలా చిన్నది. ఇప్పుడు కొన్ని ఐటమ్స్ చెప్పి వాటి టేస్ట్ చూద్దాం. రోటీని అదేదో క్రీమ్ తో వస్తుందంట కర్రీ. ఏం పేరు చెప్పాడు మా? చికెన్ అగ్దా విత్ క్రీమ్ అంట. దాంతో పాటు ఒక రోటీ చెప్పాము. ఈ లోపు ఫస్ట్ మనం ఇక్కడ క్యామిల్ మిల్క్ దొరుకుతుంది మా, అది తాగుదాం. నవ్వుతావేట్రా? క్యామిల్ మిల్క్ తాగుదాం. అవ్వట్లేదురా, భయం వేస్తుందిరా. అరే మా, మేక పాలు ఎలాగా, ఆవు పాలు ఎలాగా, గేదె పాలు ఎలాగా, క్యామిల్ పాలు అలాగా, అంతే. తాగు, అది అదే తెప్పిస్తా, తాగుదాం, ఇద్దరం తాగుదాం. కంగారు పడకుండా నేనున్నా. నీకేమన్నా అయితే నాకేమన్నా ఇది తాగు. ఇంకోటి ఉండేది ఇక్కడ ఏంటి మామ, దాని పేరు లబాన్. నేను తెగ తాగాను రా మా దుబాయ్ వెళ్ళినప్పుడు. లబాను రోజుకు 2-3 తాగే ఉండి. లస్సీలా ఉండిద్ది. కవర్ పెట్టారు, దీని మీద తినేయాలా? ప్లేట్లు ఏమి ఎవరు, ఇదే దీని మీద తినడమే. నిజం రా, కావాలి చూడు అవతల ప్లేట్లలో చూడు. దీని మీద తినడం ఏంటి గురు? ఏం మాట్లాడుతున్నావు? ఇది మంచిదేరా. ఫోటోలో ఒకలా ఉంది, ఇక్కడ ఒకలా ఉంది ఏంట్రా ఇది. క్యామెల్ మిల్క్ అన్నావు, ఇక్కడే ఇస్తారు కదా. ఇది క్రీమ్ అంట, మిల్క్ కాదు. ఇదిగో చెప్పానా ప్లేట్ ఇవ్వరా అని చెప్పానా. చూడు ఆ రోటీ చూడు ఎంత ఉందో. కడగాను కూడా కడగలేదేమోరా. ఏది కడగడం, ఇది ఎందుకు కడుగుతారు మామ ఇది? గైస్ ఇదిగోండి, ఇది ఏదో రోటీ. ఆ రోటీ చూడండి ఎంత ఉందో లిటరల్లీ. అందులోకి ఏమో కాంబినేషన్ గా క్యామిల్ మిల్క్. మామ ఈ రోజు నీకు పండగే. రేపు ఆఫీస్ ఉందిరా మామ. ఏం కాదు, బాగుంటుంది. ఇదిగో క్యామిల్ మిల్క్ ఇస్తా నీకు ఇప్పుడు. ఫస్ట్ రోటీ తిందాం. మరి ఎంత ఉందిరా రోటీ. ఇలా తీసుకుని తినేసి వెళ్ళిపోతావా? ఇంకా చాలా ఉంటాయి మంచి మంచి ఐటమ్స్. ఎందుకు నా భయం? ఇండియాలోనే ఉన్నాం, వాళ్ళకి కనిపించినంత. ఇక్కడ యమనోళ్ళు ఎక్కువ మంది ఉండేసరికి ఇటు కంగారు పడుతున్నాడు. బాగుంది, తిని టేస్ట్ ఎలా ఉంది చెప్పు. నచ్చలేదా? అదే ఎక్స్ప్రెషన్ అలా పెట్టాడు. నచ్చలేదమ్మా. పాలు వేసారండి. క్రీమ్ రా, అమూల్ క్రీము. ఫస్ట్ టైం ఇలాంటిది తిన్నాను, ఎప్పుడు నా జీవితంలో తినలేదురా. ఇంత రోటీ అండి, ఇది ఏంటి అసలు? ఎక్కడికి తీసుకొచ్చావురా? నువ్వు లేట్గా లేచినందుకు శిక్ష నీకు ఇది. బాగానే ఉంది కదా. బాగానే ఉంది, నాకు తెలియదు కదా, ఫస్ట్ టైం కదా ఇలాంటివన్నీ తిన్నాం. కర్రీ కంప్లీట్ అయిపోయింది. రోటీ ఇంకా ఉంది, ఇంకో కర్రీ చెప్పాం. దామా పడుకో పడుకో. మూర్తి నార్మల్ పాలు లాగే ఉండిద్ది మామ. మూర్తి ఇస్తాను కానీ నేను తాగరా ప్లీజ్. అరే తాగాలరా, ఒక గుట్టకి నేను తాగుతా. నేను తాగిన తర్వాత తాగుతావా? ఆడికి కూడా ఇవ్వండి. అంటే ఆల్రెడీ తాగేసాడు. కొంచెం తాగు. తాగే కదా, తాగు. ఓకేనా? ఆడికి తాగాడు మా. అదిగో తాగు. బాగుంది, తీయగా. కాసిన పాలు మామ, డైరెక్ట్ పాలు కాదు, కాస్తారు. తీరా మామ, చాలా రేటు మామ అది. నువ్వు తాగుతావనే కొన్నా. 130 రూపాయలు అది.
హెల్త్కి మంచిది. బాగుందంటే ఎలా తాగేవరా? నేను కూడా అలా ఉంటుంది అనుకోలేదురా. అదేంటి అలా ఉంది? నేను బాగుంది అనకపోతే నువ్వు తాగవుగా, అదే బాగుందన్న. పచ్చి పాలు అనుకుంటావు. నువ్వు ఎప్పుడు రా చేదుకోకూడలేదు, ఏదో లా ఉంది అది. మార్నింగ్ చేసుకోవాలి. లబాన్ తాగు. లబాన్ బాగానే ఉండిద్ది, తీయగా ఉండిద్ది. నిజం నిజం. అందులో కూడా ఏదో ఒకటి కలుపుతారు. నీళ్ళు తాగుదాం. ఇక్కడ ఉండే తాగండి రా మీరు. మంచిగా ఇంకేమన్నా ఇది లబాన్ మావ, ఇది తాగు. బాగుంది, సీరియస్గా బాగుంటుంది మావ. నువ్వు బాగోపోతే చెప్తున్నా కదా, నేను వెళ్ళిపోతా. ఇప్పుడు తినకుండా వెళ్ళిపోతా. దేవుడు ఫస్ట్ నీళ్లు సృష్టించాడు, సో నీళ్ళే తాగండి. ఇవన్నీ ఒక్క గుట్టకి మావా మీరేయండి. తాగకపోతే నిజంగా మిస్ అయిపోతావు. తాగకపోతే తాగు. సీరియస్గా చెప్తున్నా. ఒట్టు బాగుంది. చూస్తున్నా ఏమేమి ఉన్నాయి. స్ట్రాబెరీ బాగుందా? ఇది స్ట్రాబెరీ లెస్లా ఉంది. మరే ఓవర్ యాక్టింగ్ చేస్తాను. కానీ దీంట్లో మేకపాలు వేయరు కదా. మేకపాలు కాదు కానీ వేస్తారు, పాలు వేస్తారు. క్యామిల్ కాదు, క్యామెల్ పాలు వేయరుగా. గేదె పాలు వేస్తారు. ఇది బాగాలేదా? అంటే అది ఎలా అనిపిస్తుంది రా ఫస్ట్ టైం తాగుతుంటే అన్నీ. అంటే ఫస్ట్ టైం నేను అలాగే రియాక్ట్ అయ్యాను ఇలాగే. ఇంకా ఇంకో కర్రీ చెప్పాం, దీనికన్నా అదే బాగుంది చూడడానికి. మరి ఇది ఎలా ఉండిద్దో టేస్ట్. తిరుమా పర్లా దిగాలనిపించింది. అది బాగుంది. అదే బాగుందా? నీకోసం ఇది తెప్పించాను ఎదవా. అంటే ఇది సేమ్ కర్రీ లాగా ఉంది. దాంట్లో ఫ్రీ మీద, దీంట్లో ఫ్రీ మీద. బుహారీ రైస్. ఇదేంటి, దీన్ని ఏమన్నారు? ఫాహం. ఓపించే మామ ఇది. అరే ఏం చేసినా నీకోసమే మామ. నీకు కొత్త ఫుడ్ ఇప్పిద్దాం, నువ్వేం మొఖమాలా పెట్టావు. అంటే టేస్ట్ బాగానే ఉంది. ఫస్ట్ టైం తినడం వల్ల ఒక భయం అనేది ఒకటి ఉంటుంది మనిషికి. అది నాకు కొద్దిగా ఎక్కువ ఉంది. ఇది బాగుందిరా. బాగుందా? స్మెల్లే అదిరిపోతుంది. బాగా వచ్చిందా? పేపర్ తీసే. రైస్ ఫస్ట్. క్యారెట్ ఏంటి ఎంత వేసాడు? ఇదేంటి నల్లగా కిస్మిస్. రైస్ చూద్దాం. బుహారీ రైస్. మెట్టమామ చెప్తాడు టేస్ట్, నేను చెప్పను మీకు. నేను తీయగా ఉందా? కొంచెం తీయగా. రైస్ బాగుంది, తీయగా ఉంది. కాకపోతే క్యారెట్ వల్ల. పీస్ తిను. చికెన్ పీస్ టేస్ట్ చూద్దాం. చికెన్ బాగుంది. సూపర్ ఉంది. చాలా బాగుంది చికెన్ మాత్రం. నేను చెప్పినట్టు తిను, బాగుంటుంది. చికెన్ పీస్ తీ, అందులో ముంచు, రైస్లో పెట్టు, ఒక దెబ్బ కలుపు, టేస్ట్ చూడు. బాగుందా? రైస్ ఇప్పుడు బాగా అనిపిస్తుంది. చికెన్ ముక్కతో మైనీసా ఏంటిది? అది మైనీసే. అది వేసుకొని తింటుంటే బాగుంది. తర్వాత ఈ టమాటా చట్నీ కూడా టేస్ట్ నాకు నచ్చదు. మరి సంతోషించు, చాలా తక్కువ వేసా. టేస్ట్ పోయింది. మేము అంత తింటే బిల్లు వచ్చి 1530 రూపాయలు అయింది. మెట్టమావ నచ్చలేదు అనుకుంటూనే పార్సల్ కూడా పట్టుకెళ్తున్నాడు ఇంటికి. 1500 అయింది మా బిల్లు. మా చీప్ అండ్ బెస్ట్ మావా. అయితే ఇక్కడికి రావచ్చు ప్రతిసారి. 1530 రూపాయలు అయింది. అందులో 120 రూపాయలు ఇదే ఉంది, క్యామిల్ మిల్క్. 2 చికెన్ కర్రీలు తిన్నాం, ఒక పెద్ద రోటీ తిన్నాం, ఒక మంది తిన్నాం, మళ్ళీ ఇంకో మంది ముక్క కూడా తీసుకున్నాం. చీప్ అండ్ బెస్ట్ మావా. 1500 మరి 3 డ్రింకులు. కానీ 1500 కానీ ప్రతిసారి రాకూడదు. ఇప్పుడే మేము మాకు కష్టమైనా సరే కలీం గాడిని పికప్ చేసుకోవడానికి వచ్చాం. సరేగానే పాలు పాలు తెచ్చామా నీకోసం. ఏ పాలు రా? పాలు ఏముంటాయి? లబాన్ చిచ్చి పాలు అంటున్నాను నేను రా బాబు. లస్సీ మామ తాగి ఎలా ఉంది చెప్పు. అరే క్యామెల్ మిల్క్ రా, చచ్చిపోతారా, కక్కుంటారా. చాలా తీయగా ఉన్నాయి, బాగున్నాయి నిజం. ఏది కూడా ఊసా మొహం మీద తీయగా ఉన్నాయి నిజంగా, చాలా బాగున్నాయి. రెండో బాటిల్ వాసన చూస్తే నచ్చదు, వాసన చూడకు. దహిగా విసేస్తారు, వాసన ఏం లేదు. తాగుదామా? తాగేసాం మేము, సగం బాటిల్ మేమే తాగాం. పచ్చిపాలు కదా, పచ్చిపాలు నాకు కూడా అదే చెప్పారు. వీళ్ళిద్దరు తాగేశారు, ఒక్కొక్క గుటికేసి సూపర్ ఉంది అన్నారా. నేను అడిగా, అరే ఈ పచ్చిపాలు అంటే లేదు, ఉడకబెట్టారు నీకోసం, కాగబెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టారా.
సూపర్ ఉంటాయి అది ఇది అన్నారు. ఇక్కడ టీ చాలా బాగుంటది. సికింద్రాబాద్ ఏరియా, మరి ఇది ఏరియా సికింద్రాబాద్ దగ్గరే బ్లూ సీ అని చెప్పేసి సూపర్ ఉంటది ఇక్కడ టీ. చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఎంత ముందు కూడా చెప్పా మా మెట్ట మామతో టేస్ట్ చేపిద్దామని చెప్పేసి వచ్చాం ఇక్కడికి. రూపాయలు పార్కింగ్ జస్ట్ మిస్ 1000 రూపాయలు ఫోటో తీసేస్తే ఆయన అన్న ఇప్పుడు వచ్చానన్న ప్లీజ్ అన్న డిలీట్ చేయన్న అంటే పాపం ఆ పోలీస్ ఆయన డిలీట్ చేసాడు. కార్లో నుంచి దిగలేదు, ఫోటో కొట్టేశాడు 1000 రూపాయలు. మళ్ళీ అలా 2 నిమిషాలు అంటే సీరియస్ చూసాడు. అదే ఇక్కడికి వస్తాం. 1030 వేస్తారు వాళ్ళు. ఆ 30 కట్టామంతే. 1035 30 tax. GST 30 రూపాయలు గైస్. ఇక్కడ బ్లూ సీ టీకి వస్తే మాత్రం ఇక్కడ పార్కింగ్ ఉంది పక్కన మెట్రో పార్క్, అక్కడ పార్క్ చేసుకుని రండి. ఇదిగోండి ఇదే కింద నుంచి దూరం వెళ్ళిపోవచ్చు. జనం చూడండి ఎంతమంది ఉన్నారు, ఫుల్ జనం ఉన్నారు. మెట్టమావా చెప్పావాటి ఎంతసేపు పడుతుందంట? అరే ఫేమస్ టీ అమ్మటే ఇచ్చేటట్టున్నారు కానీ పేమెంట్ కి చాలా సేపు పట్టేటట్టుంది. ఓకే ఏంటి మామ ఈ సాల్ట్ బిస్కెట్ తీసుకున్నాం. ఏది గోల్డ్ ఏది నార్మల్? ఎందుకు అన్ని గోల్డ్ చెప్పొచ్చుగా? అది బాగుంది, నాకు నచ్చదని. నాకు కలిగండి నచ్చదు గోల్డ్. గోల్డ్ నచ్చదా నీకు? అయితే నాకు గోల్డ్ కావాలి. సూపర్ రా, చాలా బాగుంది. గోల్డ్ బాగుంది. అది గోల్డ్ అది గోల్డ్ నార్మల్ చాలా బాగుంది. గోల్డ్ ఎలా ఉంది? గోల్డ్ కూడా బాగుంది. డిఫరెన్స్ ఏంటి? అది కొంచెం అది చిక్కగా చేస్తాడు, కాస్త పాలు నీళ్ళు ఎక్కువాడు. ఇది ఇంకా బాగుంది. ఇది అరే ఇది అసలు టీలా లేదురా, బాదం పాలు తాగినట్టుంది ఏంట్రా బావా? గోల్డ్ సూపర్ ఉంది కానీ ఎంత టీ తాగుతాం? తాగేస్తా. బిస్కెట్ తో అయితే తాగేచ్చురా. వా సాల్ట్ ఉంది. మరి సాల్ట్ బిస్కెట్ చెప్పింది నేను. బాలా బిస్కెట్ అమ్మా మస్కా నార్మల్ చాలా బాగుంది. బాగుందిరా. మీరు విజయవాడలో మస్కా బన్ ట్రై చేయాలనుకుంటే ఇస్మాయిల్ సూపర్ ఉందిరా. ఆటో నగర్ ఇస్మాయిల్లో ఇద్దరు బ్యాక్ ఆడుకుంటున్నారేంట్రా? ఏం మనుషులరా, చదువుకోండిరా. ఏంట్రా సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా మీరు? ఇది అందరూ ఆడే ప్యాక్ కాదు. గుడ్ ఏం కాదు. నీ కోసం లస్సీ తీసుకొచ్చాను, తాగు. చూసేసాను నేను, ఇది చూసేసాను నేను. క్యామిల్ పాలు వలి ఇలా కాయాలేమోరా? కాయ డైరెక్ట్ టీగా ఉన్నాయి. ఫ్రిడ్జ్ లో పెట్టారు. చాలా స్మెల్ బాగుందా? టేస్ట్ క్రికెట్ ఎనర్జీ డ్రింక్ అని చెప్పి అందరికి ఇద్దాం. హోల్ రా క్యామిల్ మిల్క్ తిరిగిపోతుంది. తాగాలరా, ఈ కాసు పంచదార వేసుకోవాలి అందులో. కాదురా తాగేస్తున్నారు డైరెక్ట్. ఇది ఇలాగా యమనోళ్ళు తాగుతారంట. అల్లూరు క్యామిల్ మిల్క్. యవనంగా ఉండాలంటే అవి పాలు తాగాలంట. ఇప్పుడు క్రికెట్ ఆడడానికి ఇప్పుడే గ్రౌండ్ కి వచ్చాము. ఇవ్వండి ప్రతి దాంట్లో అలాంటి జఫాగాడు ఒకడు ఉంటాడు. మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందు బాల్ అయ్యి అంటాడు. నాలాంటి మంచోళ్ళు ఒకళ్ళు ఉంటారు, మీరు అందరూ చెప్పగలరు. నోరు మూసుకో. ప్లాస్టర్ కూడా అంటున్నారు రే మన మ్యాచ్ కి. ఇప్పుడు రివెంజ్ ఏం లేదు లేరా, టీమ్ స్కోర్ వేసుకుందాం కలుపుకుని అందరం. గెలుస్తుంది. అలా అయితే నువ్వు మా టీంలో ఉండాలి. అది అవ్వట్లేదు. వలీగా నేను టీం కోరుకుంటాం. ఇప్పుడు వాళ్ళ టీము పెద్దది అయినా సరే మేమే గెలుస్తాం. ఫస్ట్ మ్యాచ్ ఎలా జరుగుద్ది ఏంటో చూద్దాం. 10 బాల్ 14 కొట్టాలి. ఈజీ అమ్మ, ఈజీ. ప్రెజర్ ఆన్ బౌలర్, ఫుల్ ప్రెజర్. బౌలర్ అయితే ప్రెజర్ కుక్కరే. డిస్కషన్స్ బిట్వీన్ బౌలర్ అండ్ ఫీల్డర్. 6 బాల్కి 11 కొట్టాలి. 2 బాల్లో మ్యాచ్ అయిపోద్ది. 2 సిక్స్లు పడితే అంటే మా మెట్టమో సింగిల్ ఎత్తే కానీ అవదు. అబ్బో దా ఈజీ. 10 కొట్టాలి. 4 balls 10 runs. మ్యాచ్ అయిపోయిందమ్మా. మా బ్యాట్స్మెన్ ఆల్సో ఇన్ ప్రెజర్. 6. 2 balls 4 runs. ఈజీ. 6. రెండు టీమ్స్ లో చిన్న టీం మాదే అయినా సరే లాస్ట్ బాల్ దాకా తీసుకెళ్ళాం. చిన్న టీంలో మాది, పెద్ద టీం వాళ్ళది. ఇదొద్దు, మొన్న మ్యాచ్ కూడా అయితే మొత్తం అంతా మాదే. చిన్న టీం లాస్ట్ బాల్ దాకా తీసుకెళ్ళాం. సెకండ్ మ్యాచ్ చూద్దాం. అంతే మంది. సెకండ్ మ్యాచ్ స్టార్ట్. బౌలింగ్ టైగర్ టీం, బ్యాటింగ్ కలీం టీం. 6 ఓవర్ల మ్యాచ్. ఈజీగా చేసింగ్ 70 ఇస్తాం వాళ్ళకి. 70 తక్కువలో ఒక అసలు తగ్గదు అనమాట. 70. సెకండ్ మ్యాచ్ మేము 61 కొట్టాలి. చూద్దాం కొడతామా లేదో. ఫస్ట్ మచ్చత్తు తనయ్య దిగుతున్నారు. సెకండ్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ 19 కొట్టాం గా. స్కోరు 6 రా. 35 స్కోరు. లాభాలుందిరా మావా. ఇంకొక్కడు తగిలిచ్చు.
అయ్యా ఏం కొట్టాడ్రా 35 గాయస్ స్కోర్ 36 6 రా 18 కొట్టాలి. వలి బౌలింగ్ వేస్తున్నాడు, విసిరేస్తాడు, ఎంత స్పీడ్గా వేస్తాడు అంత స్పీడ్ కొడతాడు. టాస్ బాల్ 6 10 మాత్రమే కొట్టాలి. 1 సైడ్ అయిపోయింది మ్యాచ్. నేను వెళ్తున్నాను బ్యాటింగ్ కి, టచ్ అవుట్. ఏ చప్పుడు చేస్తలేదు. ఇప్పుడు చిన్న 3 వేసుకుని గెలిచాం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఫైటర్ ఆఫ్ ది మ్యాచ్ నదీం బాయ్. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. టార్గెట్ వచ్చి 55 కొట్టాలి మేము. టైగర్ గడికి బౌలింగ్ ఆపేశారు ఆల్రెడీ. ఆడికి ఓవర్ ఎత్తే 30 కొట్టేద్దాం అని చెప్పేసి భయం వేసి బౌలింగ్ ఏమన్నా వేస్ట్ రా నువ్వు. కెప్టెన్ కే బౌలింగ్ తీస్తారు ఇచ్చి 3 ఓవర్లకి 10 కొట్టాలి. మా ఓడి బౌలింగ్ అయిపోద్ది ఓవర్లో. Eleven balls 2 runs. Come on guys. 10 ball 2 runs. 10 ball 2 runs. Come on, విన్నింగ్ షాట్ వలి వచ్చాడు. 8 balls 1 run కొట్టాలి. వలి బ్యాట్లు వికెట్లు అన్ని తీసేయండి. నేను ఫోన్ పట్టుకొచ్చేస్తా. చెప్పు. మేము ఆడామనుకుంటున్నారు. పోరాడాం సార్. పోరాడాడండి. ఓకే బాడారు సూపర్. ఇంగ్లీష్ లో చెప్తాను ఎండింగ్. దట్స్ ఇట్ గైస్. వి ఎంజాయ్డ్ ఎ లాట్ ఇన్ దిస్ వీకెండ్. హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఇఫ్ యూ గైస్ వాచ్ టిల్ ద ఎండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్. అమ్మా ఇంగ్లీష్ ఏంటి ఎంత వచ్చింది. లెట్స్ మళ్ళీ కలుద్దాం ఏమంటారు. లెట్స్ మీట్ అగైన్ టుమారో at 8 AM. Until then, bye. Jai Hind.